continuation class on different types of keys available in the DBMS. Next key is foreign key. Foreign key is a column that creates a relationship between two tables. టూ టేబుల్స్ మధ్య రిలేషన్ ఇవ్వాలి అంటే మనకి ఫారిన్ కీ కాలం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అంటే ఫారిన్ కీగా ఉన్నటువంటి యాట్రిబ్యూట్ టూ టేబుల్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని కన్సిడర్ చేస్తుంది అనమాట. ద పర్పస్ ఆఫ్ ఫారిన్ కీస్ ఈజ్ టు మెయింటైన్ డేటా ఇంటిగ్రిటీ అండ్ ఎలో నావిగేషన్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఏ ఎంటిటీ. ఇక్కడ డేటా ఇంటిగ్రిటీని కలిగించేటటువంటిది ఫారిన్ కీ. ఫారిన్ కీ వలన మనం డేటా ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయొచ్చు టూ టేబుల్స్లోను. అండ్ ఆల్సో దిస్ విల్ బి అలౌడ్ నావిగేషన్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఎన్ ఎంటిటీ. అంటే ఒక ఎంటిటీలో టూ డిఫరెంట్ ఇన్స్టెన్సెస్, టూ డిఫరెంట్ రోస్ మధ్య ఉన్నటువంటి తేడాని కూడా మనం గమనించవచ్చు. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ క్రాస్ రిఫరెన్స్ బిట్వీన్ టూ టేబుల్స్ యాజ్ రిఫరెన్సెస్ ద ప్రైమరీ కీ ఆఫ్ అనదర్ టేబుల్. సో ప్రైమరీ కీ, ఒక టేబుల్లో ఉన్నటువంటి ప్రైమరీ కీ ద్వారా ఇంకొక టేబుల్లో మనం డేటాని క్రాస్ రిఫరెన్స్ చేస్తూ మూడో టేబుల్లోకి తీసుకురావచ్చు అనమాట. అంటే టూ టేబుల్స్ మధ్య రిలేషన్ కల్పిస్తూ సో ఫారిన్ కీ ద్వారా మనం థర్డ్ టేబుల్లోకి డేటాని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు ఫారిన్ కీ వలన. సో హియర్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్. వన్ ఈజ్ department table. It has department code and department name. 3 records are there. Next, information about teacher table, that is teacher ID and father's name, first name and last name of the teacher. Then next, in the DBMS we are giving the example for this foreign key. We have two tables, teach and department in a school. So department is one of the table that has two attributes, department code and department name. So teach can be says 3 attributes, teacher ID, F name, L name. So the next, there is no way to see which search work in which department. సో ఏ డిపార్ట్మెంట్లో వర్క్ ఉంది అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం ఈ టూ డిపార్ట్మెంట్ మధ్య రిలేషన్ని కల్పించాలి. రిలేషన్ని కల్పించాలి అంటే ఫస్ట్ టేబుల్ నుంచి మనం ఒక ప్రైమరీ కీని తీసుకోవాలి. ఆ ప్రైమరీ కీ ద్వారా సెకండ్ టేబుల్ను మనం సో కన్సర్న్డ్ రిలేషన్షిప్ని ఇవ్వడానికి సాధ్యమవుతుంది. So in this table, adding the foreign key and department code to the teacher's name, we can create a relationship between the two tables. ఈ టూ టేబుల్స్ మధ్య రిలేషన్ అనేటువంటిది ఇవ్వాలి అంటే త్రూ ద డిపార్ట్మెంట్ కోడ్ అండ్ ఇన్ అనదర్ టేబుల్ విత్ టీచర్స్ నేమ్, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఇవ్వగలిగితే సో మనం ఈ టూ టేబుల్స్లో ఉన్నటువంటి డేటాని ఒక దగ్గర చూడడానికి వీలవుతుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ కోడ్, దెన్ నెక్స్ట్ టీచర్ నేము, ఈ రెండింటిని ఐడెంటిఫై చేస్తూ సో రిలేషన్ని కల్పించడం వలన ఇక్కడ మనం ఒక దగ్గర డేటాను చూడగలుగుతున్నాం. ఇక్కడ చూడండి టీచర్ ఐడి, సో ఫస్ట్ డిపార్ట్మెంట్ అనేటువంటి టేబుల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కోడ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా ఒక దగ్గరికే వచ్చాయి. సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ నోన్ యాజ్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. సో ఈ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేటువంటిది డిపార్ట్మెంట్ కోడ్ అనేటటువంటి ఫారిన్ కీ వలన సాధ్యమైంది. డిపార్ట్మెంట్ కోడ్ అనేటటువంటిది డిపార్ట్మెంట్ టేబుల్లో ప్రైమరీ కీ. సో ఇక్కడ టీచర్ ఐడి అనేటటువంటిది టీచ్ అనేటువంటి టేబుల్లో. సో దెన్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద అనదర్ ప్రైమరీ కీ. ఇక్కడ మనం రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేది దేనికి ఇచ్చామంటే త్రూ ద డిపార్ట్మెంట్ కోడ్ యు ఆర్ గివింగ్ ద రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ టు నేమ్ ఆఫ్ ద టీచర్. సో అట్లా ఇవ్వడం వలన మనకి రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ ఏర్పడుతుంది. ఏర్పడడం వలన మనం ఏం చేస్తామంటే ఒక దగ్గరికి ఆ రెండు టేబుల్స్లో ఉన్నటువంటి డేటాని చూడగలం. ఇలా ఫస్ట్ టేబుల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కోడ్, సెకండ్ టేబుల్లో ఉన్నటువంటి టీచర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేటువంటివి ఒకే టేబుల్లోకి వచ్చాయన్నమాట.
సో ద నెక్స్ట్ అనదర్ key about compound key. Compound key has 2 or more attributes that allow you to uniquely recognize a specific record. ఒకటి కంటే ఎక్కువ అట్రిబ్యూట్స్ని తీసుకొని మనం కాంపౌండ్ కీని తయారు చేయవచ్చు. సో మేకింగ్ దీస్ త్రూ కాంపౌండ్ కీ, సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద డేటా యూనిక్లీ ఫ్రమ్ ద డేటాబేస్. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఈచ్ కాలమ్ మే నాట్ బి యూనిక్ బై ఇట్ సెల్ఫ్ విత్ ఇన్ ద డేటాబేస్. సో దీని ద్వారా ప్రతి రికార్డ్ని కూడా యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి సాధ్యమవుతుందో లేదో అనేటువంటిది మనం ఇక్కడ ట్రై చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్ ఈజ్ పాసిబుల్ దట్ ఈచ్ కాలమ్ మే నాట్ బి యూనిక్ బై ఇట్ సెల్ఫ్ విత్ ఇన్ ద డేటాబేస్. డేటాబేస్లో ప్రతి కాలం కూడా యూనిక్గా ఉండాలనేటువంటి ఛాన్స్ ఏం లేదు. సో యూనిక్ డేటా ఉన్నటువంటి అట్రిబ్యూట్ అనేటువంటిది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే 2 కాలమ్స్ని కంబైండ్ చేసి దాని ద్వారా యూనిక్ డేటాని ఐడెంటిఫై చేస్తాం. ఒక కాలం ద్వారా సాధ్యం కానప్పుడు యూనిక్ డేటా, సో మోర్ దాన్ 1 కాలం తీసుకొని ఆ 2 కాలమ్స్ లేదా 3 కాలమ్స్ ద్వారా, సో కాంబినేషన్ ఆఫ్ ద 2 or more attributes you have to identify the data uniquely from the table. The purpose of this compound key in the database uniquely identify each record in the table. For example, here order number, product ID, product name, quantity. ఒక ప్రోడక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు దాని యొక్క నంబరు, ఆర్డర్ చేసినటువంటి నంబరు, దెన్ నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ యొక్క కన్సర్న్డ్ కోడ్, ప్రోడక్ట్ నేమ్, క్వాంటిటీ. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఆర్డర్ నంబర్ అండ్ ప్రోడక్ట్ ఐడి, ఆర్డర్ నంబర్ అండ్ ప్రోడక్ట్ ఐడి కెనాట్ బి ఏ ప్రైమరీ కీ. చూడండి, ఆర్డర్ నంబర్ అండ్ ప్రోడక్ట్ ఐడి కెనాట్ బి ఏ ప్రైమరీ కీ. ఇక్కడ ఆర్డర్ నంబర్ అనేటువంటిది ప్రైమరీ కీ కాదు. ఎందుకు చెప్తున్నాడు అంటే ఆర్డర్ నంబర్లో P005, B005 2 టైమ్స్, సో అదే ఆర్డర్ చేశారు. P005 3 టైమ్స్. నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ యొక్క నంబరు 4, ఇంకొక ఆర్డర్ యొక్క నంబర్ 2. అంటే ఇక్కడ డేటా డూప్లికేట్ అయింది, ఆర్డర్ రిపీట్ అయింది. ప్రోడక్ట్ కూడా సో రిపీట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. DKT 321573 అనేది రిపీట్ అయింది. నెక్స్ట్ ఈ 2 కూడా సో డేటా వాల్యూస్ రిపీట్ అయినాయి. ఎందులో? ఆర్డర్ నంబర్లో, ప్రొడక్ట్ ఐడిలో. కాబట్టి సో దోస్ కాలమ్స్ ఆర్ నాట్ ప్రైమరీ కీస్, అవి ప్రైమరీ కీస్ కాదు. సో దట్ డస్ నాట్ యూనిక్లీ ఐడెంటిఫై ఎ రికార్డ్. డేటాను యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి అవి పనికి రావు. కాబట్టి ఈ కాంపౌండ్ కీ ఈస్ ఆర్డర్ ఐడి అండ్ ప్రొడక్ట్ ఐడి కుడ్ బి యూజ్డ్ టు యూనిక్లీ ఐడెంటిఫై ద ఈచ్ రికార్డ్. సో ఒక రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అంటే ఆర్డర్ ఐడి అనేటటువంటిది ఇండివిజువల్గా సరిపోదు, ప్రొడక్ట్ ఐడి అనేటువంటి దాంతో ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయలేం. కాబట్టి కాంబినేషన్ ఆఫ్ దీస్ 2, ఈ రెండిటి యొక్క కాంబినేషన్లో, అంటే ఆర్డర్ నంబర్, ప్రొడక్ట్ ఐడి అనేటువంటి రెండిటి యొక్క కాంబినేషన్లో మనం డేటాని ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి వీటినే కాంపౌండ్ కీస్ అంటారు. సో దెన్ నెక్స్ట్ కాంపోజిట్ కీ. కాంపోజిట్ కీ అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 or more కాలమ్స్. ఇది కూడా అంతే, కాంబినేషన్ ఆఫ్ 2 or more కాలమ్స్. దోస్ ఆర్ యూనిక్లీ ఐడెంటిఫై రోస్ ఇన్ ఎ టేబుల్. వాటి వలన టేబుల్లో ఉన్నటువంటి డేటాని యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. ద కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ గ్యారంటీస్ యూనిక్నెస్, దౌ ఇండివిజువల్లీ యూనిక్నెస్ ఈజ్ నాట్ గ్యారంటీడ్. సో కాంబినేషన్, రెండింటి యొక్క కాంబినేషన్తో మనం డేటాని ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయొచ్చు, యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. అదే ఒక సింగిల్ కాలంతో డేటాని యూనిక్గా, అంటే డూప్లికేషన్ లేకుండా ఐడెంటిఫై చేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకు అంటే ఆ కాలంలో ఉన్నటువంటి వాల్యూస్ డూప్లికేట్ అయి ఉన్నప్పుడు దట్ కాలమ్ ఈజ్ నాట్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద డేటా యూనిక్లీ ఫ్రమ్ ద డేటాబేస్. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ you are using the composite key. Hence they are combined to uniquely identify records in a table. అట్లాంటప్పుడు కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ 1 కీ, ఒకటి కంటే ఎక్కువ కాలమ్స్తో, నాట్ కీ, మోర్ దాన్ 1 కాలమ్స్తో మనం డేటాని ఇండివిజువల్గా లేదా యూనిక్గా ఐడెంటిఫై చేయగలిగినట్లయితే వాటిని కాంపోజిట్ కీస్ అంటారు.
So the difference between compound and a composite key is that any part of the compound keys can be a foreign key, but the composite key may or may not be a part of the foreign key. కాంపౌండ్ కీ అనేటటువంటిది అందులో ఏదైనా ఒక పార్ట్ ఫారిన్ కీగా ఉపయోగపడుతుంది. అంటే ఇంకో టేబుల్లో ఉన్నటువంటి డేటాని ఐడెంటిఫై చేయడానికి పనికొస్తుంది, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీకి పనికొస్తుంది. కానీ కాంపోజిట్ కీ అనేటటువంటిది పనికి రావచ్చు, పనికి రాకపోవచ్చు. కాబట్టి ఇదే డిఫరెన్స్ ఈ రెండిటి మధ్య. కాంపౌండ్ కీ, కాంపోజిట్ కీ రెండు కూడా 1 or more కాలమ్స్ని మనం ఒక దగ్గర తీసుకొని ఆ 2 కాలమ్స్ ద్వారా మనం డేటాని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికే ప్రయత్నం చేస్తాం ఇక్కడ. కానీ ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, సో కాంపౌండ్ కీ అనేటువంటిది ఒక ఫారిన్ కీ లాగా యాక్ట్ చేయగలుగుతుంది, కాంపోజిట్ కీ అనేటువంటిది ఫారిన్ కీ లాగా ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. దెన్ నెక్స్ట్ అనదర్ కీ ఈజ్ సరోగేట్ కీ. సో దిస్ ఈజ్ an artificial key which aims to uniquely identify each record, so that is called a surrogate key. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి రికార్డు కూడా యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి పనికొచ్చేటటువంటి విషయమే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రతి కీ కూడా ఏంటి అంటే మనం డేటా ఐడెంటిఫికేషన్కే ఉపయోగిస్తున్నాం, డేటాని గుర్తించడానికి ఉపయోగిస్తున్నాం. కాకపోతే ఒక్కొక్క కీ ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ ఆల్సో used to identify the record from the table uniquely. This kind of partial key, this is the partial key in DBMS. So this is unique because it is created when you don't have any natural primary key. దీన్ని పార్షియల్ కీ అంటారు, ఈ సరోగేట్ కీనే పార్షియల్ కీ అంటారు. సో ఇదేంటంటే దీన్ని మనం ఉపయోగించినప్పుడు టేబుల్లో ప్రైమరీ కీ అనేటువంటిది, న్యాచురల్ ప్రైమరీ కీ అనేటువంటిది ఉండకపోవచ్చు. న్యాచురల్గా ఉండే ప్రైమరీ కీ లేనప్పుడు నువ్వు పార్షియల్గా ఏం చేస్తావు, ఒక సరోగేట్ కీని ఉపయోగిస్తావు. పార్షియల్ కీని ఉపయోగించినప్పుడు డేటా యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అంటే ఖచ్చితంగా పనికొచ్చేటటువంటి కీ ఇన్ని కీస్లోంచి ప్రైమరీ కీ మాత్రమే. ప్రైమరీ కీ లేనప్పుడే ఇవన్నీ మనం వాడాల్సి వస్తుంది. ప్రైమరీ కీ లేనప్పుడు మనం ఏం చేస్తాం, పార్షియల్గా ఇంకొక కీని ఉపయోగించినట్లయితే దట్ ఈస్ ద సరోగేట్ కీ. So they don't lend any meaning to the data in the table. So surrogate key is usually an integer. A surrogate key is a value generated right before the record is inserted into the table. Surrogate key యొక్క వాల్యూ జనరేట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఒక రికార్డు టేబుల్లో ఇన్సర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సో దిస్ కీ, ఈ కీ అనేటువంటిది ఒక ఇంటీజర్గా గుర్తించబడుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్టార్ట్ టైం, ఎండ్ టైం. ఇక్కడ ఒక నేమ్ అతని యొక్క పేరు, నెక్స్ట్ అతని యొక్క లాస్ట్ నేము, స్టార్టింగ్ టైము, ఎండ్ టైము, ఇవి డేటాగా తీసుకున్నాడు టేబుల్లో. సో ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ షోన్ షిఫ్ట్ టైమింగ్స్ ఆఫ్ ద డిఫరెంట్ ఎంప్లాయీస్. ఎంప్లాయీ యొక్క షిఫ్ట్ టైమింగ్స్, స్టార్టింగ్ 9కి స్టార్ట్ అయితే 18కి ఎండ్ అవుతుంది, 8కి స్టార్ట్ అయితే 17కి, 11కి స్టార్ట్ అయితే 20, 14కి స్టార్ట్ అయితే 23. అలా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఎంప్లాయీస్ షిఫ్ట్ వేలో. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ సరోగేట్ కీ ఈజ్ నీడెడ్ టు యూనిక్లీ ఐడెంటిఫై ఈచ్ ఎంప్లాయీ. ఇక్కడ సరోగేట్ కీ అనేటువంటిది అవసరం, డేటాని, ఎంప్లాయీ యొక్క డేటాని యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అంటే. ఇక్కడ సరోగేట్ కీ ఏంటి, నో ప్రాపర్టీ హ్యాస్ ద పారామీటర్ ఆఫ్ ద ప్రైమరీ కీ. ప్రైమరీ కీకి పారామీటర్ ఏమి ఇక్కడ లేనప్పుడు సో ఏం చేస్తామంటే సరోగేట్ కీని ఉపయోగిస్తాం. ఇన్ దిస్ టేబుల్ ద ప్రైమరీ కీ ఈజ్ టూ బిగ్ ఆర్ కాంప్లికేటెడ్. ప్రైమరీ కీ అనేటువంటిది చాలా పెద్దగా, బిగ్ అయినప్పుడు, కాంప్లికేటెడ్గా ఉన్నప్పుడు, ప్రైమరీ కీ ఉపయోగించే నెసెసిటీ లేనప్పుడు సో మనం ఏం చేస్తామంటే సరోగేట్ కీని ఉపయోగిస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి ఎట్లా ప్రైమరీ కీ అనేది లేదు. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి, అతని యొక్క పేరు, నెక్స్ట్ లాస్ట్ నేమ్, నెక్స్ట్ స్టార్టింగ్ టైం, ఎండింగ్ టైం. ఈ స్టార్టింగ్ టైం అనేటువంటిది, ఎండింగ్ టైం అనేటువంటిది కొంతమంది ఎంప్లాయీస్కి కలవచ్చు, అంటే సేమ్ షిఫ్ట్లో వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. కాబట్టి వీటిని మనం ఇక్కడ యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఈ రెండు కీస్ని తీసుకోలేము, స్టార్ట్ టైం, ఎండ్ టైం అనేటువంటి కాలమ్స్ని తీసుకోలేము. కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు, ఎఫ్ నేమ్ అంటే అతని యొక్క ఫస్ట్ నేమ్ అనేటువంటి దాన్ని తీసుకుంటూ
దెన్ నెక్స్ట్ లాస్ట్ నేమ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ పార్షియల్గా మాత్రమే వర్క్ చేస్తుంది ఫస్ట్ నేమ్ అనేది. ఖచ్చితమైనటువంటి ప్రైమరీకి కాకపోవచ్చు, ఎందుకంటే సో ఎంప్లాయీ నేమ్ కూడా సేమ్ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎంప్లాయీ నేము సేమ్ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో డేటా యూనిక్లీ ఐడెంటిఫైస్ ఫ్రమ్ దిస్ టేబుల్. సో యూఆర్ డిపెండ్స్ అపాన్ ద లాస్ట్ నేమ్ మీద పార్షియల్గా డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సో దీస్ ఆర్ ద సరగేట్ కీస్. ఇక్కడ సరగేట్ కీస్ అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ కీ విచ్ ఎయిమ్స్ టు యూనిక్లీ ఐడెంటిఫై ఈచ్ రికార్డ్ ఇన్ ద టేబుల్. So that is the surrogate key. This kind of partial key in the DBMS unique because it is created when you don't have any natural primary key. ఇక్కడ న్యాచురల్గా ప్రైమరీ కీ అనేటువంటిది లేదు అసలు ఈ టేబుల్లో. సో కాబట్టి యు ఆర్ డిపెండ్స్ అపాన్ ద ఎఫ్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. దీస్ ఆర్ ద సరగేట్ కీస్. దెన్ నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ. ప్రైమరీ కీకి ఫారిన్ కీకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అంటే ప్రైమరీ కీ అనేటువంటిది ఖచ్చితంగా యూజర్కి హెల్ప్ చేస్తుంది. ఒక రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అంటే టేబుల్లో ఖచ్చితంగా ప్రైమరీ కీ అనేటువంటిది ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఫారిన్ కీ అనేది ఇట్ ఈస్ ఏ కీ ఫీల్డ్ ఇన్ ద టేబుల్. సో దట్ ఈస్ ఏ ప్రైమరీ కీ ఆఫ్ అనదర్ టేబుల్. ఒక టేబుల్లో అంటే ఏ టూ టేబుల్స్ మధ్య అయిన రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేటటువంటి దాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏ టూ టేబుల్స్ మధ్య అయినా రిఫరెన్స్ ఇస్తూ ఆ టూ టేబుల్స్లో ఉన్నటువంటి డేటాని థర్డ్ టేబుల్లోకి పంపించి దాన్ని చూడడం కోసం మనం ఫారిన్ కీని ఉపయోగిస్తాం. ఇది ఒక టేబుల్లో జనరల్ ఫీల్డ్ అవుతుంది, ఇంకొక టేబుల్లో ఏమవుతుందంటే ప్రైమరీ కీ అవుతుంది. ఒక టేబుల్లో మామూలు కీ అవుతూ జనరల్ కీ అవుతూ ఇంకొక టేబుల్లోకి వెళ్ళేసరికి అది ప్రైమరీ కీ అయినట్లయితే దాన్ని ఫారిన్ కీ అంటారు. ఇక ప్రైమరీ కీ అనేటువంటిది ఇట్ కాంట్ యాక్సెప్ట్స్ నల్ వాల్యూస్. ఫారిన్ కీ అనేటువంటిది దట్ మే యాక్సెప్ట్స్ మల్టిపుల్ నల్ వాల్యూస్. ఫారిన్ కీ ఖచ్చితంగా నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ప్రైమరీ కీ అనేది యాక్సెప్ట్ చేయదు అసలు. ప్రైమరీ కీ తీసుకున్నాము అంటే అందులో ఆ కన్సర్న్డ్ కీకి సంబంధించి నల్ వాల్యూస్ ఉండకూడదు, ఖచ్చితంగా డేటా ఉండాలి. ఫారిన్ కీ ఇచ్చేటప్పుడు ఫారిన్ కీగా మనం దేన్నైతే తీసుకున్నామో దానికి కన్సర్న్ టు అనదర్ రిఫరెన్స్ టేబుల్లో మల్టిపుల్ నల్ వాల్యూస్ ఉండొచ్చు. ఒకటి కాదు, 2, 3 ఎన్నైనా నల్ వాల్యూస్ డేటా లేకుండా ఉండొచ్చు. ప్రైమరీ కీ ఈజ్ ఏ క్లస్టర్డ్ ఇండెక్స్ and data in the DBMS table are physically organized in the sequence of the clustered index. ఇది సీక్వెన్షియల్ ఆర్గనైజేషన్ చేస్తుంది. అంటే 1 2 3 4 ఆర్డర్లో అంటే A to Z అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంటుంది ప్రైమరీ కీకి. ఇక ఫారిన్ కీ వచ్చినట్లయితే దట్ కెనాట్ ఆటోమేటికల్లీ క్రియేట్ అన్ ఇండెక్స్ క్లస్టర్డ్ ఆర్ నాన్ క్లస్టర్డ్. ఇది క్లస్టర్డ్ అంటే ఇండెక్సేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఆటోమేటిక్గా ఇండెక్సేషన్ అనేటువంటిది దీనికి క్రియేట్ అవ్వదు. సో కాబట్టి యూ కెన్ మాన్యువల్లీ క్రియేట్ అన్ ఇండెక్స్ ఆన్ ద ఫారిన్ కీ. మాన్యువలైజ్గా అంటే మనము సొంతంగా ఇండెక్సేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ప్రైమరీ కీకి ఇవ్వకుండానే అది ఇండెక్సేషన్ ఆర్డర్ని ఫాలో అవుతుంది. యూ కెన్ హ్యావ్ ఏ సింగిల్ ప్రైమరీ కీ ఇన్ ఏ టేబుల్. ఒక టేబుల్లో ఒక ప్రైమరీ కీ మాత్రమే ఉంటుంది. సో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఫారిన్ కీస్ ఇన్ ద టేబుల్. ఒక టేబుల్లో ఫారిన్ కీస్ అనేటువంటి ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ. సో సమ్మరీ అబౌట్ దిస్ కీస్ లెసన్. కీ ఇన్ ద సీక్వెన్షియల్ క్వెరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఈజ్ అన్ యాట్రిబ్యూట్. ఒక కీ అనేటువంటి దాన్ని స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్లో యాట్రిబ్యూట్ అంటాము, లేదా సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అంటాము. సో దోస్ కెన్ హెల్ప్స్ యూ టు ఐడెంటిఫై ఏ రో ఇన్ ఏ రిలేషన్. అంటే టేబుల్లో రోస్ని ఐడెంటిఫై చేయడానికి ఇన్ ద డేటాబేస్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద డేటా ఆర్ టపుల్స్. యు ఆర్ యూజింగ్ ద కీ కాన్సెప్ట్. సో దట్ ఈస్ uniquely identifies the data from the table. DBMS keys allow you to establish a relationship between and identify the relation between tables. టేబుల్స్ మధ్య రిలేషన్ని కల్పించడానికి, రిలేషన్ని ఐడెంటిఫై చేయడానికి కూడా సో DBMS కీస్ అనేటువంటి ఉపయోగపడతాయి. 7 types of DBMS keys are available in the DBMS కాన్సెప్ట్. సూపర్ కీ, ప్రైమరీ కీ, క్యాండిడేట్ కీ, ఆల్టర్నేట్ కీ, ఫారిన్ కీ, కాంపౌండ్ కీ, కాంపోజిట్ కీ
and surrogate key. These are the main keys to using the data identification. Super key is a group of single or multiple keys which identify rows in a table. సూపర్ కీ అంటే ఏంటంటే సింగిల్ కీ కావచ్చు, మల్టిపుల్ కీస్ కావచ్చు. సో కీ ఈజ్ నథింగ్ బట్ ఏ యూనిక్ ఇట్స్ హ్యావింగ్ ద యూనిక్ డేటా వాల్యూస్. కీ అన్నామంటే ఇట్స్ హ్యావింగ్ ద యూనిక్ డేటా వాల్యూస్ని కలిగి ఉందని అర్థం. సూపర్ కీ అనేటువంటిది ఒక సింగిల్ కీ కావచ్చు, మల్టిపుల్ కీస్ కావచ్చు. దోస్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద డేటా ఫ్రమ్ ద టేబుల్. సో ఏ కాలమ్ ఆర్ గ్రూప్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ టేబుల్ which helps us to uniquely identify every row in that table is called the primary key. It is a primary key, so exactly it can be used to identify the data from the table uniquely. So all the keys which are not primary key are called a alternate key. So అన్ని కీస్ ప్రైమరీ కీస్ కానప్పుడు వాటిని ఆల్టర్నేట్ కీ అంటాం. In previous class I will explain about this alternate key and also all keys. సో ఇక్కడ ప్రైమరీ కీ అంటే ఏంటంటే ఖచ్చితంగా అది టేబుల్లో డేటాని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనకు వస్తుంది. సో అన్ని కీస్ కూడా ప్రైమరీ కీస్ అయి ఉండవు. అట్లా కానప్పుడు వాటిని ఏమంటామంటే ఆల్టర్నేట్ కీస్ అంటాం. యాక్చువల్గా ఒక టేబుల్లో ఒకటే ప్రైమరీ కీ ఉంటుంది అని ఈ సమ్మరీలో చెప్తున్నాడు. కాబట్టి సమ్ అదర్ కీస్ ఉన్నట్లయితే వాటిని ఆల్టర్నేట్ కీస్ అంటాం. ఎలాంగ్ విత్ ద ప్రైమరీ కీ we have some other keys. Those are used to identify the data from the table uniquely. Those are help to identify the data uniquely from the table. Those are alternate keys. Along with this primary key, those are alternate keys. A super key with no repeated attribute is called candidate key. So అది సూపర్ కీనే, కానీ రిపీటెడ్గా అట్రిబ్యూట్ లేనప్పుడు, రిపీటెడ్ అట్రిబ్యూట్స్ అంటే ఎక్కువ అట్రిబ్యూట్స్ లేనప్పుడు దాన్ని క్యాండిడేట్ కీ అంటాం అన్నమాట. సూపర్ కీయే కానీ ఇట్స్ నాట్ హ్యావింగ్ ద రిపీటెడ్ యాట్రిబ్యూట్స్, అంటే మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ ఎక్కువగా లేనట్లయితే. సూపర్ కీ అంటే జనరల్గా మల్టిపుల్ యాట్రిబ్యూట్స్తో డేటాను ఐడెంటిఫై చేస్తాం. సో రిపీటెడ్గా ఎక్కువ యాట్రిబ్యూట్స్ లేకుండా మనం క్యాండిడేట్ కీని ఉపయోగించి డేటాని ఐడెంటిఫై చేయొచ్చు. దాన్నే సూపర్ కీ యొక్క కాంబినేషన్ అని కూడా అంటాం అన్నమాట. కాంపౌండ్ కీ ఈజ్ ఎ కీ విచ్ హ్యాస్ మెనీ ఫీల్డ్స్ which will allow you to uniquely recognize a specific record. కాంపౌండ్ కీ అంటే ఏంటంటే ఇట్స్ హ్యావింగ్ మెనీ ఫీల్డ్స్, ఎక్కువ ఫీల్డ్స్ కలిగి ఉన్నటువంటి దాన్ని కాంపౌండ్ కీ అంటాం. సో ఆ కాంపౌండ్ కీస్ ద్వారా డేటాని మనం యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో మోర్ దాన్ వన్ కీ, కాంబినేషన్ ఆఫ్ మోర్ attributes, so you have to identify the data uniquely from the database. That combination is called a compound key. A key which has multiple attributes to uniquely identify rows in a table is called a composite key. Composite key అంటే ఏంటంటే, సో this is a key which has multiple attributes to uniquely identify rows in a table. టేబుల్లో ఉన్నటువంటి రోస్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించేటటువంటి మల్టిపుల్ యాట్రిబ్యూట్స్నే కాంపోజిట్ కీ అంటారు. అంటే 2-3 యాట్రిబ్యూట్స్ కలిపి మనం డేటాని టేబుల్ నుంచి యూనిక్గా ఐడెంటిఫై చేయగలిగితే ఆ కాంబినేషనల్ కీని ఏమంటారంటే కాంపోజిట్ కీ అంటారు. ఆర్టిఫిషియల్ కీ ఈజ్ ఎయిమ్స్ టు యూనిక్లీ ఐడెంటిఫై ఈచ్ రికార్డ్ ఈజ్ కాల్డ్ ఏ సరోగేట్ కీ. ఒక ఆర్టిఫిషియల్ కీ అంటే ఖచ్చితంగా అది ప్రైమరీ కీ కాదు, బట్ దట్ మే బి యూజ్డ్ టు ఐడెంటిఫై ద డేటా యూనిక్లీ ఫ్రమ్ ద టేబుల్. సో దట్ ఈజ్ సరోగేట్ కీ. Primary key never accepts null values while a foreign key may accepts multiple null values. Primary key అనేటువంటిది సో ఇట్ కాంట్ యాక్సెప్ట్స్ నల్ వాల్యూస్. డేటా ఖచ్చితంగా ఉండాలి. ఏదైతే మనం ప్రైమరీ కీగా రికగ్నైజ్ చేస్తున్నామో సో దానిలో ఖచ్చితంగా డేటా ఉండాలి. నల్ అంటే ఏం లేకుండా ఉండడం అనేది జరగకూడదు. ఫారిన్ కీ అయినట్లయితే సో దట్ మే బి యాక్సెప్ట్స్ ద మల్టిపుల్ నల్ వాల్యూస్. అంటే ఏదైతే ఫారిన్ కీగా తీసుకున్నామో ఆ కీలో ఉన్నటువంటి డేటా వాల్యూస్ సో నల్ వాల్యూస్గా ఉండొచ్చు. అంటే ఒకటి కాకుండా ఎక్కువగా నల్ వాల్యూస్ ఉన్నా దేర్ ఈజ్ నో ప్రాబ్లం. అందులో ఉండేటటువంటి అవకాశం ఉంది, నల్ వాల్యూస్ ఉండే అవకాశం ఉంది, ఒకటి కంటే ఎక్కువ నల్ వాల్యూస్ ఉండే అవకాశం ఉంది. కానీ ప్రైమరీ కీలో మాత్రం సో ఒక్క నల్ వాల్యూ కూడా ఉండేటటువంటి అవకాశం లేదు, ఉండకూడదు. ఉన్నట్లయితే ఇట్స్ నాట్ ద ప్రైమరీ కీ. సో దిస్ ఈస్ ద క్లాస్ అబౌట్ కీస్. సో
conclusion of this keys summary. Thank you students.